అదెక్కడ మాసం మంచిగానే ఉన్నది అక్కయ్య చెప్పు. హే గైస్ లెట్స్ స్టార్ట్ అవర్ పెద్ద బతుకమ్మ ప్రిపరేషన్. పెద్ద బతుకమ్మ నడి బతుకమ్మ సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మనే పెద్ద బతుకమ్మ అంటారు కానీ కుడిచూపి నువ్వు. మేము ఇప్పుడు బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నాం. కొంచెం లేట్ అయింది. మేము లేట్ చేసిన వరకు మా కరెంట్ పోయింది. మా సెట్ ఇక్కడ ఫ్యాన్ లైట్ టార్చ్ లైట్ మేము వేర్చుడుకు ఇవన్నీ కథలు. పేరు రాని వాళ్ళకి అట్లా వీడియో ఇస్తారు. పేరు వచ్చిన వాళ్ళు చేస్తారు. అమ్మాయి ఆఫ్ చేస్తాను వీడియో. మా టార్గెట్ ఎంత అంటే ఇంత పెద్ద బతుకమ్మ ఎప్పుడైనా అక్కడికి అయ్యేది. ఇప్పుడు కొంచెం అంత మంట పెట్టే సాతిగాక ఎక్కువ మంట పెట్టలే కాబట్టి అంతే చూపి ఒకసారి ఎత్తున్నా కొంచెమే. అంతే గైస్ కొంచెం చూపించమంటే కూడా అంతా తీసుకొని బతుకమ్మ ప్రిపేర్ చేయాలి. అదే బతుకమ్మ చేయరాని వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ చెత్త పోసుకోవాలి. దీని నిండా చెత్త అంటే బయట చెత్త కాదు. ఇది పట్టుకుచ్చుకి వెనుక ఆకులు కట్టెలు ఉంటాయి కదా అవి పోసి దీనికి సమానం చేసిన తర్వాత గుమ్మడాకులు వేయాలి. నెక్స్ట్ దారాలు వేసుకోవాలి. ఎంత పొడుగా పెడదాం అనుకున్నా అంత పొడుగు దారాలు దారాలు కాదు దారాలు. అయ్యో రాదక్క గారు మూడేసిల్లా నామలకి వేయలే మరి ఎట్లా. నీకు బతుకమ్మ వేరు వస్తుంది, నాకు బతుకమ్మ వేరు రాదు. ఇంకా చెప్తానా ముచ్చట. దారాన్ని మూడేసినంత మాత్రం నా బతుకమ్మ వేరు చూడ. పెద్ద పెద్ద వేయరా మమ్మీ. మేము పాట పాడతావా? నాన్నమ్మ వాడింది ఇందాక పాట. ఫోన్లో తంటే కుయ్యి కుయ్యి అంటావా వెనక? దీంట్లో భయం అవుతుంది మన మమ్మీకి. పాట పాడితే రా అంటుంది. యూట్యూబ్ మన ఛానల్లో మనం పెట్టుకోవడానికి వాటికి ఏం కలర్ అందుడే ఇంకా మన తంగడి గునుగు పువ్వుకు ఏం కలర్ పెట్టి పెట్టాం? దండపాకుడు కలర్. ఆ బండేడ పాడబడ్డదో పాకురేడ వచ్చిందో. ఇప్పుడు ఆ పాకురు పట్టుకొని పోయి ఈ కలర్ ఇవ్వను అవన్నీ అట్లా కాదురా. షాప్ పోయి బండపాకుడు కలర్ అంటే ఇస్తారు. నిజం బండపాకుడు కలర్ తెలియదు మీకు? ఇదేవాళ్ళ పాకురు కలర్ మరి గిది అది ఆకుపచ్చ కలర్ అంటారు. వస్తున్నట్టుంది ఇటు నా దిక్కే వస్తున్నట్టు. నీ నా దిక్కు వస్తుంది అన్నారా మమ్మీ? నా దిక్కు అంటే నా దిక్కు దిక్స్ అయ్యి ఇట్లా వంగినట్టుందా? బతుకమ్మ వేరవరాదే ఏం వేరవరాదే అయినాక చెప్తుంది ఈ డైలాగ్ గుర్తుపెట్టు. దీని మీద కొంచెం రాణి కలర్ అయితే మంచిగా ఉండు. ఏ రానమ్మా వాళ్ళ ఇంటి పేరు చెప్పి ఒకసారి పోయి అడిగేస్తాయి ఈ కలర్. మనుషుల పేరు రాణి కాదు, పేరు రాణి. రాణి కలర్ ప్రపంచం ఏ బుక్కలు చూడండి. రాణి కలర్ రాణి కలర్ ఉంటుంది. నువ్వు షాప్ పోయాను ఇద్దరు. మరి రాజు కలర్ అంటే? రాజు కలర్ ఉంటుందా? అలా రాణి కలర్ అంటారు కానీ కలర్ ను ఏ కలర్ ఉంటుంది ఒకసారి చెప్పాలి. గులాబీ కలర్ అన్నట్టే రాణి కలర్ అంటే ఇస్తారు. బండపాకుడు కలర్ ఉండు రాణి కలర్ చెప్పు. అరే ఉంటాయి అవి. సరే సరే సరే. మనటి రంగు సవియాలో స్వామి నిన్ను ఎప్పుడు కట్టిన గుళ్ళు వియాలో ఇంకనే సక్కన వియాలో ఇల్లంతా గుంట వియాలో రంగుగానే కట్టు వియాలో పగలు కట్టిన గుళ్ళు వియాలో బంకులే బంకులు వియాలో పగలు పర్వతాల వియాలో మళ్ళు నిన్ను కట్టు వియాలో
మలికి గట్టె గుళ్ళు వియ్యాలో తిరుగుళ్ళు సక్కన వియ్యాలో తిరుపతి కటేక వియ్యాలో స్వామి నేను రక్తు వియ్యాలో మలికి గట్టె గుళ్ళు వియ్యాలో మయనే తంబాలు వియ్యాలో మనేటి రంగల వియ్యాలో స్వామి నేను రక్తు వియ్యాలో చూసిన విష్ణు వియ్యాలో ఎవడాల రాజన్న వియ్యాలో గుంపు చింతలు చూసి వియ్యాలో గుండాలు చూసి మౌనరథమా బయటకు పెట్టు బయటకే పెడుతున్నా అన్నిటి వాటికంటే బయట ఉన్నాయి చెప్పి నైట్ తెచ్చేసాను ఇందుకు అనుకున్నాయి దెర్ ఈజ్ నో కలర్స్. కలర్స్ లేకుండా నేచురల్ బతుకాలి అపో అక్కడికి బతుకాలి. ఎప్పుడన్నా ఇందులో మనం ఒక కలర్నే పెట్టినాం కదా అంతా పట్టుకోవచ్చు. ఇది తమిళ్, ఇది గుండు, ఇది బంతిపూలు. కలర్ ఎక్కడ పెట్టినా పేరు చూడు. వీడియో మందం వచ్చిపోతుంది ఇవే దొడ్డదన్ను అంటే అదేమో పట్టుకొస్తాను ఎవరు తెస్తారు పువ్వు. ఓ కథ గదంతే ఎందుకే రాముల అగో పువ్వు పట్టుకొస్తాను. ఎవరు పోతారే డాడీ బా ఫ్రెష్ బా. డాడీకి కాదు నేనే నువ్వా అడుగు పెడతావా ఫస్ట్ నెత్తిని పెట్టుకోవద్దా? అయ్యో నా ఉడకపోతాంది ఇడ కాను గడిపిస్తాను ఇది. సో గైస్ అయిపోయింది మా బతుకమ్మ. నేను ఎక్కడ వరకు అని చెప్పినా గీడు వరకు అని చెప్పిన ఏడు వరకు ఇక్కడ ఎంత కూర్చున్నప్పుడు ఇక్కడికి అవుతుంది అన్న ఇక్కడికి అయింది. ఎప్పుడైనా ఇంతే అవుతుంది కదా. కొంచెం పెద్ద అయితే చిన్ననైతే నో కలర్స్ ఓన్లీ పట్టుకోవచ్చు. ఇది టేకు పునుగు బంతిపూలు అంతే. ఏ కలర్ పెట్టలేదు. ఆర్గానిక్గా అంటే న్యాచురల్గా పెడదామని అనుకున్నాను సరే అంతే. హ్యాపీ సజ్జలు బతుకమ్మ.